హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది మన పరిటాల లేఅవుట్ అండి. సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ 24 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. నేషనల్ హైవే ఫేస్ ఉన్నటువంటి లేఅవుటు, సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుటు. అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా దీంట్లో నిర్మిస్తాము. మెయిన్గా దీంట్లో చెప్పాలనుకుంటే హైవే ఫేస్ ఉండడం చాలా గ్రేట్. ఎందుకంటే హైవే ఫేస్ లేఅవుట్లు అనేది చాలా అరుదుగా వస్తాయి. అదొక మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జి, అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి జస్ట్ 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉండడం దీంట్లో గ్రేట్నెస్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడైనా రాష్ట్రంలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. కానీ ఎక్కువ శాతం అందరూ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా లోకల్ పీపుల్ అయినా, ఎన్ఆర్ఐస్ అయినా, బిజినెస్ పర్సన్స్ అయినా, ఎవరైనా కానీ, ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానీ రూపాయి ఎక్కడ పెరుగుతుందో చూసి అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎక్కడ ఎదుగుదల వస్తుంది, ఎక్కడ మనం పెట్టుబడి పెడితే డెఫినెట్గా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది అనేది చూసి దాదాపుగా ఇష్టపడ్డ వాళ్ళు అక్కడ పెడతారు. అలాగే ఎవరైనా 2 ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి భారతదేశంలోనే అతి గొప్పగా నిర్మాణం జరుగుతున్నటువంటి క్యాపిటల్ అమరావతి. కాబట్టి అమరావతికి దగ్గరలో మన ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అక్కడ మనం పెట్టవచ్చు అని చాలామంది భావిస్తున్నారు. అక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది, పెడుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే అమరావతి కోర్ క్యాపిటల్కి దగ్గరగా మంచి లేఅవుట్, అంటే అమరావతి ముఖద్వారానికి ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా, నేషనల్ హైవే నానుకొని, అలాగే అమరావతి ముఖద్వారం అంటే ఏదో ఒక ఊరో లేకుంటే ఒక చిన్న పట్టణమో లేకుంటే ఇంకోటో కాదండి. భారతదేశంలోనే అతి గొప్పగా నిర్మాణం, ఒక ప్లాన్డ్ సిటీ. అంటే రోడ్లు ఎక్కడ ఉండాలి, ఎంత వెడల్పుతో ఉండాలి, ఆ రోడ్డు ఎన్ని అడుగులు ఉండాలి, రోడ్లకు ఇరువైపులా ఏముండాలి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే నీటిపారుదల వ్యవస్థ కానీ, గ్యాస్ కనెక్షన్స్ కానీ, మిగతా అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండాలని ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సిటీ. అలాగే యూనివర్సిటీలు ఎక్కడ ఉండాలి, మీడియా ఎక్కడ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉండాలి, పార్కులు ఎక్కడ ఉండాలి, మన కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కడ ఉండాలి, విద్యా సంస్థలు ఎక్కడ ఉండాలి, హాస్పిటల్స్ ఎటువైపు ఉండాలి, గవర్నమెంట్ సిటీ ఎటువైపు ఉండాలి. అంటే గవర్నమెంట్ సిటీకి ఆ ఎంప్లాయీస్ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఎంతసేపట్లో ఎంత దగ్గరగా రావచ్చు, కోర్టు ఎక్కడ ఉండాలి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి, పరిపాలనా నగరం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసి కొన్ని వేల ఎకరాలు సేకరించి దానికి ఏ విధంగా రోడ్లు వేస్తే బాగుంటుంది అనేది చూసుకొని చాలా గొప్పగా నిర్మిస్తున్నటువంటి సిటీ అండి ఇది. దీంట్లో చాలా చాలా గొప్ప విద్యా సంస్థలు అయితేనేమి, క్వాంటమ్ వ్యాలీ లాంటివి అయితేనేమి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇప్పుడు వచ్చినటువంటి బిట్స్ పిలానే. ఇప్పుడు అమరావతి గురించి చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ఇంత గొప్ప అమరావతి నిర్మాణం జరుపుకునే ప్రాంతానికి అతి దగ్గరగా మనం పెట్టుబడి పెడితే డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఊహలకు అందనంత ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి అమరావతికి అతి దగ్గరగా ఎక్కడుందో చూస్తున్నారు. అమరావతికి అతి దగ్గరగా చాలా క్లోజ్గా తక్కువలో ఎక్కడ దొరుకుతుంది, అది పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం అతి దగ్గరలో నేషనల్ హైవే నానుకొని మనం వెంచరండి. నేషనల్ హైవే నానుకొని ఒక మంచి కారణం అయితే అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉండడం, ఇది రెండో కారణం. ఇంకోటి ఫస్ట్ కారణమే అమరావతి కోర్ క్యాపిటల్కి దగ్గరగా అనుకోవడం. దీనికి మన సన్ సిరీ ప్రాజెక్ట్స్ ద్వారా నిర్మించడం అంటే డెవలప్మెంట్స్ అన్నీ చెప్పినట్టుగా 100% ఉంటాయండి మా దాంట్లో. ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాల్ అంటే డెఫినెట్గా కాంపౌండ్ వాల్ ఇస్తాం. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు అంటే డెఫినెట్గా అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తాం. డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది, 3 ఫేస్ కరెంట్ లైన్స్ ఉంటాయి. అలాగే పార్కు నిర్మాణం ఉంటుంది. పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తాము. పార్క్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ప్లాంటేషను ఇవన్నీ ఉంటాయి. రోడ్లకు 2 వైపులా కూడా ప్లాంటేషన్ ఉంటుంది. అలాగే పార్కులో కూడా మనకు పెద్దలు కూర్చోవడానికి ఎల్డర్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇస్తాము. వాకింగ్ ట్రాక్ ఏరియా ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంట్స్తో పాటు ఎంట్రన్స్ గ్రాండ్ మంచి లుక్ తోటి అద్భుతమైన గ్రాండ్ ఆర్చ్ వస్తుంది. దీంతో పాటు మనకు దీంట్లో ప్రతి దాంట్లో కూడా మేము ఒక కనీసం 2 నుంచి కొన్ని ఇళ్ళు కట్టే
ఉద్దేశం అయితే ఉంటుంది. మాకు ఆల్రెడీ కాజా మా వెంచర్లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి హౌసెస్. అలాగే గంగూరు వెంచర్లో కూడా హౌసెస్ కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దీంట్లో కూడా మినిమం 2 దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 10 వరకు కూడా మేము దీంట్లో ఇల్లు కట్టడానికి అవకాశం ఉంది. ఎల్పి నెంబర్ వచ్చిన వెంటనే ఇల్లు శంకుస్థాపన జరుగుతుంది. వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే మా కాజా వెంచర్లో చూసుకోవచ్చు, గంగూరు వెంచర్లో చూసుకోవచ్చు. మేము అన్నట్టుగా డెఫినెట్గా ఎల్పి నెంబర్ రాగానే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ ఓపెన్ ప్లాట్లతో మేము ఇచ్చిన డెవలప్మెంట్స్తో పాటు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. అలాగే దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. క్లబ్ హౌస్ అంటే మనకు ఏదో ఒక బిల్డింగ్ కట్టి ఇవ్వడం కాకుండా గెస్ట్ రూమ్లు, అలాగే ఒక బంకెట్ హాల్ లాగా, ఓపెన్ జిమ్ అంటే జిమ్ ఏరియా ఉండేలాగా అలా ఒక అద్భుతంగా ఒక మంచి క్లబ్ హౌస్ని అయితే దీంట్లో ఇచ్చే ఉద్దేశం ఉంది. నేషనల్ హైవే ఆనుకొని అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా మంచి లేఅవుట్ అండి. సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ లేఅవుట్. దీంట్లో మినిమం 183 గజాల దగ్గర నుంచి ఉంటాయండి. అమరావతి కోర్ క్యాపిటల్కి ఐకానిక్ బ్రిడ్జ్కి అయితే మనం 5 నిమిషాల్లో వెళ్తాం. కోర్ క్యాపిటల్లోకి ఇంకొక 5 నిమిషాల్లో, అంటే హైకోర్టుకైనా సచివాలయానికైనా దేనికైనా ఇంకొక 5 నిమిషాలు వెళ్తాం. అంటే 10 నిమిషాల్లో మనం హైకోర్టుకు కానీ అలాగే హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉన్నంత దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే మనకు 10 నిమిషాల్లో అటు మంగళగిరి నుంచి రావాలనుకున్నా 20-25 మినిట్స్ పడుతుంది. మంగళగిరి నుంచి 30 మినిట్స్ గ్యారంటీ పడుతుంది. అటు కాజా నుంచి రావాలనుకున్న, ఇక వేరే అమరావతికి ఆనుకొని ఉన్న ప్రదేశాలు అని గొప్పగా చెప్పుకునే ప్రదేశాలు ఎటువైపు నుంచి అయినా కూడా మీకు 30 మినిట్స్ గ్యారంటీ పడుతుంది మినిమంగా. ఇక్కడ మినిమం ఒక 7 నిమిషాల నుంచి 10 నిమిషాల దగ్గరగా, అక్కడికంటే 50% ధర తక్కువగా. ఇప్పుడు అక్కడ 30,000 ఉందనుకోండి, దాంట్లో సగం. అక్కడ ఇంకా చెప్తున్నాను కదా, అక్కడికంటే చాలా తక్కువగా మన వెంచర్లో ఉన్నాయండి. మంచి ప్రైస్కి వస్తున్నాయి. సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇస్తూ కూడా అంత మంచి లేఅవుట్ని కోర్ క్యాపిటల్కి అతి దగ్గరగా ఇస్తున్నాము. దీంట్లో మీకు అపార్ట్మెంట్ సైజులు కూడా కావాలంటే 800 గజాల బిట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా వచ్చే రోజుల్లో మంచి హైవే ఫేస్ అపార్ట్మెంట్ కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇన్వెస్ట్మెంట్కైనా దేనికైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే అమరావతికి అతి దగ్గరగా, కోర్ క్యాపిటల్కి అతి దగ్గరగా హైవే ఆనుకున్న మన లేఅవుట్లు మంచి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది.